తలనెత్తి నుంచి నాయన తన అరికాల మొదలుకొనైనా తండ్రి దేవ ఆ బిడ్డకి ఏదైనా అనారోగ్యం ఉంటే తీసివేసినైనా తండ్రి దేవ మంచి శక్తి బలము బుద్ధి జ్ఞానము శక్తి ఇవ్వమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ స్తోత్రమైన తండ్రి దేవ ఇవ్వనైనా తను ఎంతో ధన్యత ఇచ్చిన తండ్రి దేవ మీకే వందనాలు మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ ఇది నాన్న పెద్ద కార్యము ముందు వేసుకున్నారు నాయన తండ్రి దేవ ఆ కార్యము నాయన తండ్రి దేవ ఏదైతే జనవరిలో నాయన తండ్రి రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాము నాయన తండ్రి దేవ అట్టే రీతిగా నాయన తండ్రి దేవ రిజిస్ట్రేషన్ కూడా నాయన తండ్రి దేవ విజయవంతంగా జరుగుటకు మాకు సహాయం చేయండి నాయన తండ్రి ఏ ఆటంకాలు లేకుండా నాయన తండ్రి దేవ మాకు ఆ స్థలము మేము ఏదైతే అనుకున్నామో నాయన తండ్రి అట్టు నాయన తండ్రి ఆ మంచి కార్యము నాయన తండ్రి మాకు జరిపించమని 2026లో నాయన తండ్రి జనవరిలో మాకు నూతన కానుకగా మాకు ఇవ్వమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి దేవ ఇదిగో నాయన తండ్రి దేవ మేము అద్దె రూమ్లలో నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నాయన తండ్రి దేవ ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన తండ్రి దేవ మిమ్మల్ని ఆరాధించడం వదలక మానక విడుక నాయన తండ్రి దేవ మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి దేవ ఇది నాయన తండ్రి నూతన బహుమతిగా నాయన తండ్రి దేవ మాకు ఆ సంఘాన్ని మాకు ఏమని మేము అడుగుచున్నాం తండ్రి ఆ సంఘ స్థలము మాకు ఏమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ ఇది నాయన తండ్రి నిన్ను బాధ పెట్టించున్నాం నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి దేవ మిమ్మల్ని ఎంతో నాయన తండ్రి రోధిస్తున్నాం తండ్రి దేవ స్తోత్రం నాయన దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి నాయన తండ్రి దేవ ఇదిగో నాయన తండ్రి మొన్న సెమీ క్రిస్మస్ నాడు నాయన తండ్రి దేవ ఉన్నంతలోనే తండ్రి తెగొద్దు స్తోత్రం నాయన తండ్రి ఘనంగా జరిపించుకున్న తండ్రి దేవ మీకే వందనాలు మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ అట్టి ద్వేషం ఏది మాలో లేకుండా నాయన తండ్రి దేవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన చిన్నలకు పెద్దలకు నాయన తండ్రి యవనస్తులకు కూడా నాయన తండ్రి ఏక మనస్తత్వంతో నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి నాయన తండ్రి దేవ ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి దేవ మంచి మనసుని ఇవ్వమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి దేవ అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన తండ్రి దేవ జనవరి 1 నాడు నాయన తండ్రి దేవ ఏదైతే నాయన తండ్రి దేవ చర్చికి మేము మెదక్ చర్చి వెళ్ళాలనుకుంటున్నాము నన్ను ఆ కార్యము నాయన తండ్రి అందరి ముందు వచ్చేలాగున నాయన తండ్రి కలిసి వెళ్ళుటకు సహాయం చేయండి నాయన తండ్రి దేవ ధనము నాయన తండ్రి దానికి సరిపడే ధనం అందరికీ సమకూర్చేలా చేయండి నాయన తండ్రి దేవ మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు నాయన తండ్రి నీ దూతల కాపుదల మా మీద ఉంచమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ ఇది నాయన తండ్రి కుటుంబాలలో నాయన తండ్రి ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన తండ్రి హృదయ రహస్యాలు ఎదిగిన తండ్రి దేవ మీకే వందనాలు మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ మరి ముఖ్యమైన తండ్రి దేవ నా బిడ్డ నాయన తండ్రి దేవ చదువు మానేసి నాయన తండ్రి ఖాళీగా కూర్చున్నప్పటికీ నాయన తండ్రి దేవ ఆ బిడ్డ సర్టిఫికెట్లు నాయన తండ్రి కాలేజీలో ఉండిపోయాయి నాయన తండ్రి దేవ ఆ సర్టిఫికెట్ ఎట్లా నాయన తండ్రి దేవ దయమైన నాయన తండ్రి దేవ ఎవరైతే ఆ సార్ వాళ్ళు ఉన్నారో నాయన తండ్రి వాళ్ళతో మాట్లాడులాగా నాయన తండ్రి నా బిడ్డకు నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి మంచి జ్ఞానం ఇవ్వని మేము అడుగుతున్నాం తండ్రి దేవ సర్టిఫికెట్లు వచ్చి నాయన తండ్రి వచ్చే సంవత్సరంలో ఏదైతే నాయన తండ్రి దేవ అప్లికేషన్ పెడుతూ ఉన్నాడో నాయన తండ్రి జాబ్లో మంచి జ్ఞానము శక్తి బుద్ధితో నాయన తండ్రి మంచి జాబ్ ఇవ్వమని మేము అడుగుచున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి దేవ మొన్నటి దినమున నాయన తండ్రి దేవ రాత్రికాల సమయంలో నాయన తండ్రి దేవ నా భర్తకు ఫిట్స్ వచ్చినప్పటికీ నాయన తండ్రి దేవ నీ దూత కాపుగా తల దాచి నాయన తండ్రి ఆ బిడ్డకి ఏ అనార్థం జరగకుండా నాయన తండ్రి కాచి కాపాడే నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి దేవ నా కుటుంబాన్ని కూడా నాయన తండ్రి మార్చండి నాయన తండ్రి దేవ అంతమంది కుటుంబంలో నా తండ్రి నన్ను ఎందుకు నాయన తండ్రి ఎంచుకున్నారో నాకు తెలియదు కానీ తండ్రి దేవ నా కుటుంబాన్ని కూడా మారు మనసు మార్చి నాయన తండ్రి దేవ నీ మందిరానికి నడిపించమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ మీ కుటుంబంతో వచ్చిన తండ్రి నీ మందిర ఆవరణలో నాయన తండ్రి మేము ప్రార్థించడానికి ధన్యత మాకు ఇవ్వమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి అమెరికాలో ఉన్న నాయన తండ్రి అన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి నాయన తండ్రి ఎల్షియం చర్చ్ నాయన తండ్రి ఫౌండర్గా ఎంతో నాయన తండ్రి తను ఎంతో ప్రేరేపరిచినప్పటికీ నాయన తండ్రి సంఘం కోసం నాయన తండ్రి ఆ బిడ్డలు ఎంతో నాయన ప్రయాస పడమని మేము అడుగుచున్నాం తండ్రి దేవ సంఘం కోసం నాయన తండ్రి విడవక మానక నాయన తండ్రి దేవ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే తండ్రి దేవ మా సంఘం అంతా జ్ఞాపకం చేసుకునే తండ్రి మా కోసం నాయన తండ్రి దేవ ప్రార్థనలో వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మేము అడుగుచున్నాం తండ్రి దేవ నాయన తండ్రి నేను ఏదైనా మాట్లాడుంటే దయతో క్షమించండి నాయన తండ్రి దేవ ఈ చిన్న ప్రార్థన ఈ పాదాలు చెందుగా వేడుకున్నాం తండ్రి ఆమేన్. మంచిది హల్లెలూయా. మరి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు విందాము. అందరూ కళ్ళు మూసుకుంటైతే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యమును ఆలోచన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇదిగోనైనా మన క్రిస్మస్ సంబరాలను ముగించుకొని మరి నీ సన్నిధిలో ప్రభా మరి ఆ సంవత్సరంలో ఆఖరి ఉపవాస ప్రార్థనలో మీరు మాకు సహాయం దయచేసి సంఘానికి నడిపించిన బిడ్డలందరూ మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
నిజమే తండ్రి, ఈ 2025 సంవత్సరంలో మరి ఈ ఒక్క రోజు ప్రభా ఆఖరి శుక్రవారంగా ఉన్నప్పటికీ తండ్రి అందరం కలిసి ఇదిగో నేను ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుకోవడానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం ముగింపు వరకు తండ్రి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు విజయం అనుగ్రహించి ప్రభా మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ వాక్యమును వినబోతుండగా వినగల చెవులను గ్రహించగల మంచి మనసును ప్రభా మీరు మాకు ప్రసాదించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభుకి రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మరి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించున్నట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు. హల్లెలూయా. ఇక్కడ చదివిన భాగం మనం ఆలోచించినట్టయితే మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు, దేంట్లో అంట మనం శోధనలో ప్రవేశించుకుండుకున్నట్లు ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరము జనవరి మొదలుకొని డిసెంబర్ నెల వరకు కూడా మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అన్నామన్నంటే మనం తీర్మానం చేసుకున్నట్టయితే ఏం చేయాలంట, మేలుకువ కలిగి మనం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఏమైనా నిజంగా ప్రార్థన అనగానే మనము చిన్నగా మనం చేసుకుంటాం అనుకుంటాం, కానీ మనం సృష్టించిన దేవునితో, సృష్టికర్తతో మనము ఆ ప్రార్థన ద్వారా దేవునితో మనము మాట్లాడడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు, ఎంతో పెద్దవారు ఉంటారు, వారితో మనం మాట్లాడలేమండి. వారిని మించిన పెద్దవరైనా ఉన్నారంటే మన కన్న తండ్రి. ఆ కన్న తండ్రితో మాట్లాడడానికి మనం ఎలా ఉండాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మేలుకోగలిగి ప్రార్థన చెయ్యండి అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి ఏంటి చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం అంట. ఆత్మ ఎలా ఉందంట, సిద్ధము పడి ఉందంట, శరీరం మాత్రము బలహీనంగా ఉందంట. నిజమేనండి. ఈ శరీరం ఏం చేస్తుందండి, ఈ శరీరానికి భోజనం పెట్టలేము అనుకోండి, ఊరుకుంటుందా? ఈ భోజనం పెట్టకపోతే ఆ శరీరం ఆ రోజు మన పని, మన మాట వినదు. కానీ ఆత్మ అయితే 100% వింటది. ఎందుకంటే ఈ ఆత్మ దేవునిలో నుండి మన దగ్గరికి, మన లోనికి వచ్చింది కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. కాబట్టి నువ్వు ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఆఖరి నెలలో ఉంటున్న నీవు, నీ శరీరము ఎన్నిసార్లు మరి బలహీనంగా పడిందో ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నంటే దేవుని ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటుంది. దేవుని ఆత్మ దేవునికి మందిరానికి నడిపించే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు కూడా అది పర్ఫెక్ట్ గానే ఉంటుంది. కానీ మన శరీరం ఏమవుతుందంటే బలహీన పడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము ముగింపులో మనం ఉన్నప్పటికీ వచ్చే సంవత్సరంలోకైనా మనం ఒక తీర్మానము చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, దేవా ఏదైతే ఆత్మ నువ్వు నాకు ఇచ్చావో, ఆత్మ ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటుందో నా శరీరాన్ని కూడా నేను సిద్ధపరచుకొని దేవుని కోసం నేను బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకున్నట్టయితే రాబోయే సంవత్సరంలో దేవుడు ఇంకా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. నిజమే, మనం ఎన్నోసార్లు కన్నీటి కార్చి ప్రార్థించినప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతం మన పట్ల, మన సంఘం పట్ల చేశాడంటే మామూలు విషయము కాదండి. చాలా మంది 20-30 సంవత్సరాల నుంచి ఫిలిం నగర్లో సంఘము కట్టాలని, కొనాలని స్థలము ఎంతో మంది పరుగు పందెంలో ఉన్నారు, కానీ వారికి దక్కని అవకాశం దేవుడు ఎల్సిఎం సంఘానికి ఇచ్చాడంటే ఎంత ప్రార్థన చేసి ఉంటారు సంఘం అంతా. బాధ్యత తీసుకొని ప్రార్థన ఏమండి, ప్రతి శుక్రవారం ప్రార్థన, ప్రతి ఆదివారం ప్రార్థనలో మనం ఎప్పుడైతే దేవుని మందిరం కోసం జ్ఞాపకం చేసుకున్నామో దాన్ని బట్టి వచ్చింది, కానీ మన గొప్పతనం ఏమి కూడా అందులో లేదు. కాబట్టి ఎలా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన. ఎవరైనా నిద్రపోయి ప్రార్థన చేస్తారా? అప్పుడప్పుడు వాళ్ళని ప్రార్థనలు ఏం చేస్తారంటే చాలా మంది ప్రార్థన చేయండి అంటే
ప్రార్థనలో నిద్రపోయేవారు కూడా లేకపోలేరు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థించినప్పుడు ఎలా ఉందంటే మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అప్పుడప్పుడు నిద్రపోయి పనుకొని కూర్చొని వంగిపోయి ప్రార్థన చేసినట్టయితే నీ శరీరం ఏమైపోతుందంటే నువ్వు ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఏమైనా జ్ఞాపకం చేసుకోండి, నా శరీరం ఎలా బలహీన పడుతుందో, ఆత్మ ఎలా సిద్ధంగా ఉందో ఒకసారి మనం తీర్మానము చేసుకున్నట్టయితే మనం పర్ఫెక్ట్ గా దేవుని కోసం బ్రతికిన వారము అవుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరో మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్న నన్ను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకులమై ఉన్నాయో, ఒక్క శరీరమై ఉన్నాయో, అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఎవరున్నారట? క్రీస్తు ఉన్నాడంట. ఇప్పుడు నిజంగా నీలో క్రీస్తు ఉండాలంటే ఎన్ని సంఘాలు భూమి పైన ఉన్నప్పటికీ క్రీస్తు నీలో నాలో ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఒక శరీరానికి చేతులు, ఒక శరీరానికి కాళ్ళు, ఒక శరీరానికి కళ్ళు, ఒకటే శరీరానికి చెవులు, ఒకటే శరీరానికి తలకాయ, ఒకే శరీరానికి పాదాలు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయో క్రీస్తు నీలో ఉండాలంటే ఇలాంటి గుణగణాలు నువ్వు కలిగి ఉండాలి. ఏంటి ఆ గుణగణాలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగ ఉన్నాడో అలాగే నీవు కూడా ఏం చేయాలంటే అనేకులమైన మన శరీరాలు. ఏమండి చూడండి, నేపాల్కి వెళ్తే ఒక శరీరము ఆకారం కనపడుతుంది, మహారాష్ట్రకి వెళ్తే ఒకరు ఒకలా కనపడతారు, హైదరాబాద్కి వస్తే ఒకలా కనపడతారు, ఆంధ్రాకి వెళ్తే ఒకలా కనపడతారు. కానీ అన్ని శరీరాలకు మించిన గొప్ప జ్ఞాని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఏకంగా ఉన్నాడు. మన శరీరము ఏ విధంగా అవయవాలు అన్ని కూడా మరి చాలా విపరీతంగా చేతులు ఒకలాగా, కాళ్ళు ఒకలాగా, కళ్ళు ఒకలాగా, చెవులు ఒకలాగా, నోరు ఒకలాగా, నాలుక ఒకలాగా ఏ విధంగా ఉందో ఈ శరీరానికి అమర్చబడి ఇప్పుడు దేవుడు నమ్ముకున్న నీవు ఒకటిగా ఉండి దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని నామాన్ని స్మరించుకోవాలి, దేవుని కోసం నువ్వు బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక్క శరీరము ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తు నీలో నాలో ఉండాలి అంటే మనం అందరం కూడా ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం అన్నారు కవులు, కానీ దాని వెనకాల ఐక్యంగా ఎవరు కూడా లేకపోలేరండి. కాబట్టి మాటతో కాదు కానీ మన క్రియల ద్వారా మనం ఎలా ఉండాలంటే ఐక్యంగా మనము ఉండాలి. ఏ విధంగా ఐక్యంగా ఉండగలుగుతామంటే ఇప్పుడు చదువుకుందాం. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులైనను దూరస్థులమైనను స్వతంత్రులనైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయవాలు ఉన్నది. నేను చెయ్యి కాను, నేను గనుక శరీరంలోని కాదని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాక పోలేదు. హల్లెలూయా. కాబట్టి శరీరం అంటుందంట ఈ చెయ్యి లేకపోతే ఇది శరీరమే కాదు. ఈ శరీరం అనుకుంటుందంట ఈ కాళ్ళు నాది కాదులే అనుకుంటే నీతో పాటు వస్తుందా రాదా? 100% మనతో పాటు వస్తుంది. శరీరానికి ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. కాబట్టి ఈ చెయ్యి వద్దులే అని ఇంట్లో వదిలేసి నువ్వు ఒకే చేయితో పోతా అంటే పోగలుగుతావా? ఎక్కడికి కూడా మనము పోలేము. ఎందుకంటే ఇది అమర్చబడి ఉంది. ఇప్పుడు దూరస్తులైన మనము క్రీస్తు దగ్గర సమీపముగా ఉండాలి. క్రీస్తు దగ్గర మనం ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆత్మను పానము మనము లభించబడుతుందనే సంగతి మనము మర్చిపోవద్దు. ఇంకా స్వతంత్రులేని మనం అందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. ఆ శరీరం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆత్మ ఎవరంటే యేసుక్రీస్తు. ఆత్మానుసారంగా ఉన్న ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని నిన్ను నన్ను ప్రేమించి నీ పాపం అంతా తీసివేయడానికి ఆయన ఒక శరీరము అమర్చుకొని నీ దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ చెయ్యి నాది కాదన్నట్టుగా కాకుండా, ఈ కాలు నాది కాదన్నట్టు కాకుండా మనం ఎలా ఉన్నామో మన శరీరం ఏ విధంగా ఉందో దేవుని మందిరంలో కూడా ఐక్యంగా మనము ఉండాలి. ఐక్యంగా మనం ఉన్నప్పుడు ఏమైనా కూడా మనం చేయడానికి దేవుడు సహాయము చేస్తాడు అనే సంగతి మనము మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్టయితే ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఒకే ఆత్మను మనకు
దయచేశాడు, ఒకే బాప్తిజమును దయచేశాడు, ఒకే ఆత్మను, ఒకే విశ్వాసమును మనకు దేవుడు దయచేశాడు. కాబట్టి ఆ ఒక్క విశ్వాసము, ఒక్క ఆత్మను కలిగి ఉన్నవారు దేనికైనా దేవుని కోసము బ్రతకగలుగుతారు. వారు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి వారు ప్రార్థన చేసి బహుబలంగా వారు దేవుని కోసము బ్రతుకుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందులోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము కూడా చదువుకున్నట్టయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలనగా దుష్యమైనవి అనిత్యములు, అదృష్టమైనవి నిత్యములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కనిపించేవన్నీ కూడా అనిత్యములు. కొన్ని రోజులు మనకు కనపడతాయి, దాని తర్వాత అవి మనకు కంటికి కనపడవు. ఇప్పుడు పరలోక రాజ్యము అదృష్టముగా ఉంది, అది ఎప్పటికి కూడా నిత్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, మన కంటికి కనిపించేవన్నీ కూడా నిత్యములు కాదండి, అనిత్యములు. అవన్నీ ఒక రోజు ఏమవుతాయి అంటే లయమైపోతాయి, కానీ పరలోక రాజ్యానికి మాత్రము అంతము లేదు, దానికి లయం అనేది లేదు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే చూసి నమ్మడము కాదు, చూడక నమ్మిన దానిపైన మన హోపు, మన విశ్వాసమును ఉంచుకోవాలి. అప్పుడప్పుడు అంటాం కదా, పరలోక రాజ్యం వెళ్ళామా, పరలోక రాజ్యం చూసామా అంటాము. చూడక నమ్మిన వారే దేవుని వాక్యం చెప్తుంది వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని కోసం బ్రతికేవారు చులకని శ్రమ, కొంచెం మాత్రమే మనకు శ్రమ ఉంటుంది ఈ లోకంలో, ఎప్పటికీ మనకు శ్రమ ఉండదు. ఎందుకంటే దేవుడు సుఖమును దుఃఖమును దేవుడు జతపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సుఖము, ఈ యొక్క దుఃఖమును దేవుడు జతపరిచాడు. కాబట్టి మనకి ఎలా ఉంటాయంటే శ్రమలు వస్తే ఒకవేళ క్షణం మాత్రము, క్షణం అంటే ఒక్క నిమిషానికి, ఒక్క సెకండ్కి 60 సెకండ్లు అయితే ఒక నిమిషం అవుతుంది. క్షణం, ఆ క్షణం మాత్రము ఉండు ఈ యొక్క చులకని శ్రమలో మనం ఎప్పుడు కూడా దేవుని పైన మరి ఆధారపడాలి, కానీ బయట వారి పైన ఎప్పుడు కూడా మనం ఆధారపడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది దేవుడే నిత్యము, ఆయనే మనకు సహాయము, ఈ రోజైనా రేపైనా ఎల్లప్పుడూ కూడా ఆయనని మాత్రమే సహాయం చేస్తాడు. మనుషులు మారుతారు కానీ దేవుడు మారని దేవుడు మనకు ఉండగా భయమేమి పడొద్దు. నిజంగా ఈ సంవత్సరంలో మనం అందరం కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా మనం ఏం చేసామంటే దేవుని పైన మనము భారం వేసి ముందడుగు వేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ చిన్న శ్రమలన్నీ కూడా నీకొచ్చు, నాకొచ్చు, సంఘానికి రావచ్చు. ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను విమోచించాడు, నిన్ను నన్ను మరి తప్పించాడు. కాబట్టి ఈ రోజు మనం సజీవ లెక్కల్లో ఉంటున్నాము. ఇంకా మనం చూడగలుగుతుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనమును కూడా చదువుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి. హల్లెలూయా. ఏం చేయాలి అంటే మనుషులు చూస్తున్నారు కదా మన సత్క్రియలు. ఏంటి ఆ సత్క్రియలు అంటే దేవుని పని, దేవుని కోసం బ్రతకడము, పాపము అంటించుకోకుండా నిత్యము దేవుని కోసం మనం జీవించినప్పుడు దేవుని వైపున్న బిడ్డలను లోకంలో ఉన్న వారు చూసినప్పుడు వారి ఎదుట మన సత్క్రియను ఏం చేయాలంట, వేయాలంట. ఈ సత్క్రియలు అంటే దేవుని వాక్యమే సత్యము. ఈ సత్తు అనే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కోసం బతికినప్పుడు మనం ఏం చేస్తామంటే వెలుగు సంబంధములుగా ఉంటాం, కానీ చీకటి సంబంధులుగా మనము ఉండము. ఎందుకంటే వెలుగులో ఉండడానికి ఇష్టపడతాము దేవుని కోసం బతికేటప్పుడు, చీకటిలో ఉండడానికి అసలు ఇష్టపడము. ఎప్పుడైతే దేవుడు లేకుండా ఉండడో ఎప్పుడు కూడా మనం కోరుకునేది అంటే చీకటిలో కోరుకునే. చీకటి అంటే దేవుని దృష్టికి పాపము, వెలుగు అంటే దేవుని కోసం బ్రతికిన వారు వెలుగులో ఉంటారు. అందుకే మనుషులు మీ సత్క్రియములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి. హల్లెలూయా. ఏమండి, ఒక లైట్ వేసాం అనుకోండి, ఆపేయాలన్నా మన చేతిలో ఉంటుంది, వేయాలన్నా కూడా మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు వెలిగించబడిన నీవు నేను పడిపోవాలన్నా నిలబడి ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మన చేతిలో ఉంది. ఏమండి, దేవుని కోసం బ్రతకడం మన చేతిలో ఉంది, దేవుణ్ణి విడిచిపెట్టడం కూడా మన చేతిలో ఉంది. మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారిగా మనం ఉండొద్దు. ఎందుకంటే విడిచిపెట్టే వారిగా ఉండాలనుకోండి దేవుడు ఒక దినం ఏం చేస్తాడు,
గేటు వేసేస్తాడో నిన్ను నన్ను విడిచిపెడతాడు. కాబట్టి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనుషుల ఎదుట మనం ఏం చేయాలంటే మన సత్క్రియలను చెయ్యాలి. సత్క్రియ అంటే వాక్యాన్ని ప్రకటించాలి, వెలుగులో ఉండాలి. ఎప్పుడు వీరు పలానా వారు అలాంటి వారు కాదు అని సాక్ష్యం మనము ఉండాలి. అప్పుడే మనుషుల ఎదుట మనం ఒక వెలుగును, దేవుని వాక్యాన్ని మనము వేయడానికి ఆస్కారము ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం చూడగలుగుతున్న అందులోనే చక్కని మాటలు దేవుడు రాసి ఉంచాడు. చూద్దామా? 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిశీలుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మన ఒక నీతి ఎలా ఉండాలంటే, దేవుని కోసం బతికే బిడ్డలు ఎలా ఉండాలి? శాస్త్రుల కంటే నీతి ఎక్కువ ఉండాలి, పరిశీలుల కంటే నీతి ఎక్కువ ఉండాలి. ఏమండి, మన దగ్గర ఉన్న వారి కంటే మన నీతిగా ఎక్కువ శాతము బ్రతకాలి. ఒక్కసారి ట్రై చేసాం అనుకోండి, రెండో రోజు అదో ఆటోమేటిక్ గా మనకు అలవాటు అయిపోతుంది. ఒక్కసారి కూడా మనం ట్రై చేయకపోతే అసలు అలవాటే కాదు. మనం టైంకి రావాలనుకుంటాం సంఘానికి, 2 రోజులు రండి, 3 రోజులు ఎందుకు రామండి? 100% మనము వస్తాము. ఒక రోజు పాపం చేయకుండా ఉండండి, రెండో రోజు పాపం చేయడానికి వీలు లేకుండా మనం ఏం చేస్తామంటే పాపం చేయకుండా ఉండగలుగుతాం. కాబట్టి మనం ఎలా అంటే స్టార్టింగే మనకు ప్రమాదం, కానీ ముగింపులో ప్రమాదము ఏమి కూడా లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనం అధికముగా నీతి కలిగి ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరలోక రాజ్యం అంటే ఆశామాష కాదు, అందరు వెళ్ళే పరలోక రాజ్యము కాదండి. అందరి కోసము నరకం ఉంది, కానీ అందరి కోసం పరలోక రాజ్యం దేవుడు సిద్ధపాటు చేశాడు. కానీ మన జీవితాలు దేవుడు చూస్తాడు. ఎలా చూస్తాడంటే, ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న వస్తువులు మన కంటికి కనపడితే భూతద్దం పెట్టి మనం చూస్తాం, ఏంటి ఆ అక్షరాలని మనము తెలుసుకుంటాం. మరి పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు మనం తెలుసుకోవడం 100% తెలుసుకుంటాడు. భూమి మీద చీమలు పోతాయి కదా, చీమలు ఎన్ని కిలోమీటర్లు పోయినా దేవుడు 1 నిమిషంలో చెప్తాడంట. అవి ఎంత దూరం ఉంటే మన కంటికి కూడా కనిపించవు. మన చుట్టుపక్కనే ఉన్నప్పటికీ కూడా మన కంటికి కనిపించవు. కానీ పరలోక రాజ్యంలో ఉన్న దేవునికి కనపడేది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అధికముగా నీతి కలిగి ఉండాలి, అధికముగా దేవుని కోసము బ్రతకాలి. మరి సంవత్సరం అంతా కూడా మనము ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా సంఘానికి వచ్చిన వారిగా ఉండగలుగుతున్నామా? ఒక ప్రార్థనలో కూడా మనము ఎస్కేప్ కాకుండా ఉండగలుగుతున్నామా? ప్రార్థన అంటే మనము తప్పించుకొని తిరిగినట్టయితే చీకటిలో మనం ఉన్నట్టు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చీకటిలో ఉన్న వారికి పరలోక రాజ్యము లేదు, కానీ నరకమే వారికి ఉంది అనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఒకసారి మనం మరొక మాట చదువుకున్నట్టయితే అందులోనే మరి 45వ వచనం చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమ్మరించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? మంచి వారి పైన చెడ్డవారి పైన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. ఏమంటే ఈ లోకములో ఉన్నంత వరకు ఓకే, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత నీతిమంతులు వేరవుతారు, పాపులు వేరవుతారు. అప్పుడప్పుడు చూడండి, గొర్రెలు మేకలు ఒకే దగ్గర పొలములో ఉండి ఏం చేస్తాయండి? అవి మేకలుతాయి. కానీ ఎప్పుడైతే రైతు మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్తాడో అవన్నిటిని గొర్రెలు ఒక చోట మేకలు ఒక చోట కట్టేస్తాడండి. ఎందుకంటే అవి అలా కట్టేస్తేనే అవి ఎక్కడ కూడా గొడవ పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత వాస్తవమో, నీతిమంతులు ఒక దగ్గర మరి పాపులు ఒక దగ్గర దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో మనం అందరం కూడా తప్పిపోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని వైపు మనము సహాయం కోరే విధంగా ఉండాలి. దేవుని కోసము బ్రతికే వారిగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా చులకని శ్రమ మాత్రం ఉండి ఈ శ్రమలకు మనం ఎప్పుడు కూడా మరి పడిపోకుండా మన ఒక రక్షణను మనము తీసుకున్న దినం మొదలుకొని యేసయ్య వచ్చేంత వరకు కూడా మనము నమ్మకంగా రక్షణ కాపాడుకున్నట్టయితే పరలోక రాజ్యానికి దేవుడు మనకు తీసుకొని వెళ్ళడానికి ఆస్కారము లభిస్తుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని రోజులు మారినా, ఎన్ని నెలలు మారినా దేవుని కోసం మనం బతుకు మారపోతుందంటే పరలోక రాజ్యమే లేదు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు నడిపిస్తాడు. అప్పుడప్పుడు షోరూమ్ లో టీవీ కొనుక్కుంటాం కదా, టీవీ కొనుక్కొచ్చి కొన్న తర్వాత ఏం చేస్తారంటే ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టిన తర్వాత చిన్న చేతిలో రిమోట్
నీ చేతికి ఇస్తాడు. ఎందుకు ఇప్పుడు షోరూమ్ లో ఉంటేనంటే అది అందరిపై అందరికి చూపించడానికి ఒక డెమో లాగా పెట్టి ఉన్న అది ఇంటికి వచ్చేసరికి ఆ రిమోట్ ఒకరి చేతికి వస్తుందంటే ఇప్పుడు రిమోట్ ఎవరంటే దేవుడు. మనం ఎలా ఉండాలంటే దేవునికి అర్పణగా ఉండాలి. ఆయన ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మనము నడుచుకోవాలి. ఆ విధంగా ఉన్నట్టయితే నిజంగా దేవుడు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు రాబోయే సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలకు దయచేస్తాడు. హల్లెలూయా. మరో మాట చూద్దాం. కీర్తనలు 34 అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. కీర్తనలు 34 అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 34 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అప్పుడు మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. కాబట్టి మనము దేవునికి ఎలా ఉండాలంటే చూసే విధంగా ఉండాలి. దేవుణ్ణి మరి ఎక్కడుంటాడు, దేవుని వాక్యం ఎక్కడుందో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని ఆరాధించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు వెలుగును అనుగ్రహిస్తాడు. మన మన దరిదాపులో కూడా చీకటిని ప్రవేశించకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక కంచగా మరి వెలుగుగా నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా వెలుగులో ఉంటే మనకు ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయండి? చీకటిలోనే కదా ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వెలుగులో ఉన్నాం అనుకోండి మన కంటికి కనిపించేది ఏది కూడా ఉండదు. కాబట్టి వెలుగులో ఉన్న మనము దేవునికి తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దో, మన జీవితాలు ఏంటో మనం ఎలా నడిపించుకోవాలి, ఏ విధంగా దేవుని కోసం మనం బ్రతుకుతామో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ వెలుగుని ఆస్వాదిస్తూ మనం వెళ్ళాలంటే ఆ వెలుగు ఎవరంటే నిజమైన వెలుగు ఉండేది. అది లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించింది. కాబట్టి ఆ వెలుగు గురించి మనం చదువుకున్నట్టయితే 119 కీర్తన 130వ వచనంలో ఆ వెలుగేంటో దేవుని వాక్యము సెలవిస్తుంది. 119 కీర్తనలు 119 130వ వచనమును చదువుకుందాం. కీర్తనలు 119 30వ వచనం. నీ వాక్యం వెలుడి అడుగులో తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. హల్లెలూయా. నీ వాక్యం వెలుడి అడుగు లోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి ఆయన వాక్యము మన దగ్గర ఉందనుకోండి మన పాదములకు దీపముగా దేవుని వాక్యము ఉంటుంది అని దేవుని వాక్యం మనకు తెలుస్తుంది. అందులో 150వ కీర్తనలో చూద్దామా. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. హల్లెలూయా. హల్లెలూయా. దావీదైతే నిజంగా ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నీవిచ్చిన వాక్యమును అంటే బైబుల్ అండి. ఆయన దేవుడు ఏమిచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యముని ఇచ్చిన దావీదు ఏం చేస్తున్నాడంటే దాన్ని ధ్యానిస్తున్నట. ధ్యానించాలంటే ఊగి కూర్చొని ధ్యానించడం కాదు, చదివి ధ్యానించాలి. చదివి ధ్యానించాలి. చదివి ధ్యానించాలి. అప్పుడప్పుడు మేకలు ఏం చేస్తాయి? మేత వేస్తాయి. ఇంటికి వచ్చి ఏం చేస్తాయి? అవి మెమరు వేస్తాయి. అది ముందు అయితే ఏమి గడ్డి కూడా కనిపించదు, కానీ ఆ నోటిని ఇట్లా నమలడము చేస్తుంది, అది మెమరీ వేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు వాక్యమును చదివి ఏం చేయాలి? దాన్ని ధ్యానించినప్పుడు నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును కదా. ఈ రాత్రి అయిపోక ముందే ఆయన కళ్ళు తెరుచుకుంటున్నాయంట. మరి మన కళ్ళు ఎలా ఉంటున్నాయి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం చూడగలుగుతుంటే 147వ కీర్తన అందులో 147వ వచనంలో తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏమండి? తెల్లవారక ముందే నేను మొరపెట్టి తిని అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మనము తెల్లవారక ముందే ప్రార్థన చేయగలుగుతున్నామా? తెల్లవారక ముందే మనం ఏం చేస్తాం? వెళ్తాం మన పనులు ఉంటే ఏం చేస్తామండి? తెల్లవారక ముందే లేచి పరుగో పరుగు కదా. ఆ పనులను వచ్చే జీతం చూసి సంతోషపడతాం, కానీ పరలోకాన్ని కోల్పోతానంటే మనలాంటి దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి తెల్లవారక ముందే మరి దావీదు మొరపెట్టినట్టుగా మనము ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని రాబోయే సంవత్సరంలోకి మనము మార్చబడి దేవుని కోసము బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆఖరిగా మనం చదువుకుందాం. లాస్ట్ గా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఆ గడియ వరకు ఆకలి దుప్పులు గలవారము, దిగంబరులు, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువవారమైన నివాసము లేక ఉన్నాము. హాస్యముతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్పుకొనుచున్నాము, దూషించబడి బద్విలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. ఎలా ఉన్నామంట ఈ లోకంలో వాళ్ళందరూ? ఏమండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈ సంగతి, కొరింథీ సంగతికి ఎలా ఉన్నారంట ఏమండి. నిజంగా మనం చదువుకున్న భాగం ఆలోచిస్తున్నట్టే మరి ఘోరం. అలాంటి దుస్థితి ఈ రోజు ఉన్న ప్రపంచంలో క్రైస్తవులకు ఎక్కడ కూడా కనపడదండి. ఎలా ఉన్నారంటే వారు మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, పిచ్చివారం. దేవుడి కోసం ఎలా ఉన్నట? పిచ్చివారిగా ఉన్నారంట దేవుడు అంటే. ఏమని నిజంగా పిచ్చివారిని తీసుకెళ్ళి లోకము ఎర్రగడ్డ హాస్పిటల్ వేస్తారు, కానీ నిజంగా దేవుని కోసము నమ్మకంగా విశ్వాసం ఉన్నట్టయితే దేవుని కోసం పిచ్చిగా మనం దేవుని కోసం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆ పిచ్చివారిగా ఒక పౌలు కనపడుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవుడు అంటే పిచ్చి అండి, ఇంకా ఏది కూడా లోకంలో అవసరం లేదనుకున్నాడు. ఇంకేమనుకున్నాడు? మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఆ గడియ వరకు ఆకలి దుప్పలు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు చేస్తున్నాము, నిలువవారమైన నివాసము లేక ఉన్నాము. కొడుతున్నారంట, బట్టలు గుంజుకున్నారు, దిగంబరులుగా ఉంటున్నంట, ఉండడానికి ఇల్లు కూడా లేదంటున్నారు. ఏమని? ఆ గడియ వరకు ఆకలి దుప్పలు గలవారు. ఏ గడియ? యేసు ప్రభు మళ్ళా రెండో రాకల్లో వచ్చేంత వరకు కూడా ఎలా ఉన్నారంటే ఆకలితో దుప్పలతో దాహముతో వారు అలమడిపోయారు. అంత విశ్వాసముతో వారు బ్రతికినట్టుగా మనము చూస్తున్నాము. సాస్యములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకున్నాము, దూషింపబడి బద్విలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎలా ఉన్నారంట వారు? ఒక పెంటగా వారు ఉంటున్నారంట, మురికిగా ఉంటున్నారంట, ఎవరి దూషింపబడుతున్నారంట. ఎంత కష్టం అండి. అన్నిటిని ఏం చేస్తుందంటే ఓర్చుకొని తన విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకెళ్తా ఉన్నాడు. మరి ఈ రోజున్న క్రైస్తవులను చూసినట్టయితే ఇలాంటి గుణగణాలు చాలా మందికి తక్కువ ఉంటాయండి. ఎవరో ఒకరికి, ఒక సేవకునికి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడున్న కార్పొరేట్ పెద్ద పెద్ద సేవ చేస్తున్న బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ వీళ్ళందరూ ఏం చూస్తున్నారో తెలుసా? కేవలం వచ్చే జనాలను, వచ్చే మనుషులను, వచ్చే డబ్బులను చూస్తున్నారు, కానీ నిస్వార్థంతో సేవ కానీ చేయడం. కొద్ది మంది మాత్రమే ఈ లోకంలో ఇప్పటి వరకు దేవుని పైన ఆధారపడి ఉన్నవారు, కానీ అందరూ లేరండి. కానీ జాని చూసినట్టయితే పౌలు ఎంతో తగ్గించుకున్నాడు, ఎంతో భారముతో పిడుగుతులు తింటూ, ఏమని నిందలు అనుభవిస్తూ, ఏమని దిగంబరులుగా ఉంటూ, బలహీనులుగా ఉంటూ, ఏమని ఉండడానికి నివాసము లేకుండా, ఏమండి ఎంత కష్టం అండి. అంత కష్టంలో కూడా ఎలా ఉండంటే మరి శ్రమలు వచ్చిన, ఇబ్బంది వచ్చిన ఓర్చుకొని పెంటగాను మురికిగాను ఏమని ఉండడానికి ఇదంతా కూడా కారణం ఏంటంటే దేవుని పైన ఉన్న పిచ్చి అండి. హల్లెలూయా. మొట్టమొదటిసారి చెప్తుండే కదా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. ఎవరి నిమిత్తము దేవుని కోసం వారు? ఎవరి నిమిత్తం వెర్రివారంట? క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారము. కాబట్టి నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనము. నశించిపోయే వారి విషయంలో మరి దేవుని అంటున్నాడు సిలువను గురించిన వార్త వెర్రితనం. సిలువను గురించిన వార్త ఏంటంటే యేసుప్రభు రావడము, పంపిన బ్రతకడము, తిరిగి చనిపోవడం, తిరిగి లేవడం, అదే శుభవార్త. కాబట్టి ఈ సువార్తను నశించే వారి విషయంలో దేవుడు అంటుండు అది వెర్రితనముగా కంటికి కనపడుతుంది. కాబట్టి వారిని నువ్వు మార్చాలంటే వెర్రివారి విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మనుషుల ఎదుట నీ సత్యక్రియలను చూయించాలి. పరలోక రాజ్యంలో ఉన్న దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా వారు ఎప్పుడైతే మనం చేసినప్పుడు వారు చూసి ఆనందపడి నీ విషయంలో, నా విషయంలో దేవుని మందిరానికి వారు వెలుగు సంబంధులుగా అవ్వాలంటే వాక్యమే మనకు
ఆధారం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా దావీదు తెల్లవారక ముందే లేచి మొరపెట్టేటట్టుగా మనము మొరపెట్టాలి. మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నిజమే, జనవరి నెల మొదలుకొని ప్రతి శుక్రవారం మనము నెలకు 4 శుక్రవారాల్లో ఈరోజు ఆఖరి శుక్రవారం సంవత్సరంలో ఇచ్చాడంటే ఇందులో ఎన్నో ప్రార్థనలు దేవునికి మనము చేస్తున్నాం. ఆ ప్రార్థన అన్ని కూడా దేవుడు విని మేలుకు కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన సంఘం పట్ల, మన విశ్వాసుల పట్ల ఎన్నో మేలులు దేవుడు దయచేశాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు సజీవంగా ఉండగలరు, లేకపోతే చాలా కష్టం అండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెరుగు కలిగి దేవుని వైపు ఆధారపడలే. ఎప్పుడైతే దేవుణ్ణి మనము కనుగొంటామో అప్పుడే మనకు వెలుగు అనేది వస్తుంది. ఆ వెలుగులో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదాలు మనకు జరగకుండా సక్రమంగా దేవుడి మందిరానికి మనము రాగలము, దేవుని కోసం బ్రతకడం. ఆ విధంగా అందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించింది గాక. ఆమేన్. మరి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో చేసుకుందాం. మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి బ్రదర్ బాబు బ్రదర్ ముందుకొచ్చి మరి చిన్న ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తమై ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. నీ సన్నిధిలో నేను మంచి బ్రదర్ చేత మంచి వాక్యం వినిపించే భాగ్యాన్ని మాకు దయచేయాలి అయ్యా. వాక్యాన్ని నెమరేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ఆయన. అయ్యా, ఎందరైతే నాయన రాలేకపోయారు అట్టి వారిని కూడా రప్పించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీకే వందనాలు తండ్రి. నీ నామాలు అడుగుతున్నాను తండ్రి, నా ప్రార్థన ఆలకించువాడా యేసయ్యా. ఎందరికైతే ఏ అవసరం తీర్చండి ఆయన తండ్రి యేసునైనా. మళ్ళీ సిబ్బందిని దీవించున్నాను. నా బిడ్డ చేసిన సేవను ముప్పుదంతరం మూరంతరం ఫలించే భాగ్యాన్ని దయచేయండి ఆయన. ఎవరైతే రాలేకుండా అట్టి వారిని కూడా నాయన సకాలంలో ఈసారి వచ్చే భాగ్యం నా బిడ్డలకు దయచేయండి ఆయన. ఈ శుక్రవారం మాకు ఇచ్చినందుకు ఎంతో ఘనతగా మేము వెచ్చించుకుంటున్నాం తండ్రి. అది నీ చిత్తం నాయన. నీ చిత్తం లేదు మేము ఇక్కడ సన్నిధిలో చేరలేము నాయన. యేసయ్యా, నీకే వందనాలు. నిన్ను నమ్ముకుంటే చాలు నాయన, నిన్ను నమ్ముకుంటే చాలు నాయన. ఎన్నో మేలులు చేసే దేవుడు నాయన. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, కొంతమంది మనుషులు నువ్వు అన్నట్టు మురికిలో ఉన్నారు నాయన. అయ్యా, ద్రోహంతో ఉన్నారు నాయన. చెడ్డ క్రియలతో ఉన్నారు నాయన. అట్టి వారిని నాయన మీరే రక్షించండి నాయన. యేసయ్యా, నీకే నీ సన్నిధిలో నడిపించండి నాయన. యేసయ్యా, నీకే నీ నామలు అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నాయన రక్షించండి నాయన. రక్షణ మార్గం నడిపించి నీ సన్నిధిలో నడిపించి ప్రపంచం అంతా నిన్నే ధ్యానించే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. నీ నామలు అడుగుతున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకిస్తావని నజరేయుడైన యేసు నామములో ఇక్కిలివని అడిగిపోతున్నామా తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన. మన మధ్యలో మరి సిస్టర్ ఉన్నారు. మరి లక్ష్మీ సిస్టర్ కూడా వచ్చి మరి సంజన సిస్టర్, గిరిధర్ బ్రదర్ కుటుంబం కోసము వారు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ నిమిత్తము ప్రార్థన చేస్తారు. ముందుకు వచ్చినట్టయితే వారు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో నాయన తండ్రి దేవ, ఈ ఆఖరి శుక్రవారం నాయన తండ్రి, సంవత్సరం ఆఖరి శుక్రవారం రోజు దినం నాయన తండ్రి దేవ, సంజన సిస్టర్ నాయన తండ్రి పెట్టుకుని కూడిక బట్టి నాయన తండ్రి దేవ, వాళ్ళ కుటుంబాన్ని ఎంత దేవకరంగా దీవించుకొని మేము అడుగుచున్నాము తండ్రి దేవ. ఇదిగో నాయన తండ్రి దేవ, తను రేపు నాయన తండ్రి వస్తున్న మార్గం అన్నింటిలో నాయన తండ్రి దేవ, ఆ బిడ్డకు మంచి ప్రయాణం ఇచ్చి నాయన తండ్రి క్షేమంగా ఇంటికి వచ్చేలాగా దీవించండి నాయన తండ్రి దేవ. స్తోత్రం నాయన తండ్రి దేవ. వచ్చిన వాళ్ళని దీవించండి నాయన తండ్రి దేవ. రాలేని వాళ్ళను కూడా నాయన తండ్రి దీవించండి, దయతో క్షమించండి నాయన తండ్రి దేవ. స్తోత్రం నాయన తండ్రి దేవ. ఇదిగో నాయన తండ్రి దేవ, లాస్ట్ శుక్రవారం రోజు నాయన తండ్రి దేవ, ఎవరైతే నాయన తండ్రి దేవ నాయన తండ్రి దేవ హృదయంలో నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో నాయన తండ్రి దేవ, అట్టి సమస్యలను కూడా నాయన తండ్రి వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఉన్నప్పటికీ నాయన తండ్రి తీసివేయమని నాయన తండ్రి దేవ మీ సంఘం మీ మందిరంలో మేము అడుగుచున్నాం తండ్రి దేవ. ఇదిగో నాయన తండ్రి దేవ, ఇంకా రాబోతున్నా నాయన తండ్రి దేవ నాయన తండ్రి దేవ December 31 నాయన తండ్రి దేవ ఆన్లైన్ ప్రేయర్లో నాయన ప్రతి ఒక్కరు నాయన తండ్రి ఏకీభవించి ప్రార్థించుటకు నాయన తండ్రి మందిర ఆవరణలో నాయన తండ్రి వచ్చుటకు దీవించండి నాయన తండ్రి. అట్టి జ్ఞానము బుద్ధి శక్తి మాకు ఏమైనా మేము అడుచున్నాం తండ్రి దేవ. ఇదిగో నాయన తండ్రి దేవ, ఆఖరి నాయన తండ్రి దేవ, ఏదైతే నాయన తండ్రి దేవ December 31 నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి దేవ, మంచిగా ఘనంగా నాయన తండ్రి ఆ రోజు ఆరాధన నాయన తండ్రి దేవ, నన్ను మంచి వాక్యము నాయన తండ్రి మేము విని నాయన తండ్రి దేవ మెమరు వేసుటకు మాకు సహాయము చేయండి నాయన తండ్రి. విని వదిలిపెట్టుకోకుండా నాయన తండ్రి దేవ స్తోత్రం నాయన తండ్రి మాకు ధన్యత ఏమని మేము అడుగుచున్నాం తండ్రి
వాక్యం ఈరోజు చెప్పిన తండ్రి దేవ మా అలసనే కోసం కూడా మేము అడుచున్నాం తండ్రి దేవ. ఆ బిడ్డ వెళ్తున్నప్పటికీ నన్ను తండ్రి మంచి ప్రయాణం ఇవ్వమని మేము అడుచున్నాం తండ్రి దేవ. స్తోత్రం నాయన తండ్రి. రాకపోకలందు మీ హేవో కాచి కాపాడమని మేము అడుచున్నాం తండ్రి దేవ. నన్ను తండ్రి దేవ ఈ చిన్ని ప్రార్థన ఈ పాదాలు చెందగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. సరే, ముగింపు ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మరి డిసెంబర్ నెలలో ఆఖరి శుక్రవారంలో తండ్రి మేమందరం కూడా రావడానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మొదటి శుక్రవారము ప్రార్థనక్కను, రెండో శుక్రవారము మరి లక్ష్మీ సిస్టర్ను, మూడో శుక్రవారము మరి రుతమ్మను, నాలుగో శుక్రవారము సంజని సిస్టర్ను మీరు ఏర్పరచుకొని ఇదిగోనైనా మరి ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రార్థన పెట్టుకోవడానికి వారికి నైనా మీరు ఎంతో మంచి మనస్సును అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. పెట్టుకున్నారు ప్రభా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి గృహంలో తండ్రి ప్రతి నైనా ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం ముగింపులో మేము ఉండగా తండ్రి మరి నిశ్చితమైతేనే ప్రభా మేము మరో సంవత్సరంలో వెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, చెప్పబడిన వాక్యమును మీరు దీవించండి, ఆస్వాదించండి, మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఊరికి వెళ్ళిన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. తిరిగి రేపు ఉదయకాలం వారి ప్రయాణం వస్తుండగా ప్రభా ప్రయాణం అంతట్లో కూడా తండ్రి మీ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చితమైతే ప్రభా మరి వచ్చే వాచ్ నైట్ సర్వీస్లో కూడా తండ్రి 31 తారీఖులో మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఆ రోజు తన అద్భుతమైన సాక్ష్యాలు వినులాగా మీరు సహాయం దయచేయండి. ఆరాధనలో మీరు జ్ఞాన సహాయం దయచేయండి, వాక్యంలో మీరు సహాయం దయచేయండి. నిశ్చితమైతే ప్రభా మరి మీదకు వెళ్దాం మన ఒక ఆలోచన ఉంది ప్రభా. నిశ్చితమైతే మేము అందరం సంఘంగా ప్రభా ఐక్యంగా కుటుంబాలతో ప్రభా కలిసి వెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చితమైతే తండ్రి నడిపించండి, సంఘంలో ఉన్న వారందరినీ బలపరచండి, ఇదిగో మంచి ఆరోగ్యాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మరి సంజనను అదేవిధంగా గిరిధర్ బదర్ను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఒక కొదువ ఉంది ప్రభా, గిరిధర్ను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ వీళ్ళకి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఒక కుటుంబ ప్రార్థన మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నేను మీరు తెచ్చిన స్నాక్స్ కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. తింటున్న మాకు నీ బలమున్న శక్తిని పొందుకునే మంచి జ్ఞానమును బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన. ప్రత్యేకంగా మరి మీరే మా కూతుర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రోజు శిష్యులకు మంచి కుమార్తెను ఇచ్చిన ప్రభా. నిశ్చితమైతే ప్రభా మరి ఈ రాత్రి తండ్రి డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చేలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ గొప్ప సాక్షిగా తండ్రి మరి సంఘంలో ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా ఎవరైనా సంఘంలో బలహీనంగా ఉన్నట్టయితే ప్రభా బలపరిచి స్వస్థపరిచి నైనా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా బిడ్డలందరూ తిరుగు ప్రయాణమై వస్తుండగా తండ్రి మీ సహాయం వరకు దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభుకి రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఎవరు కూడా వెళ్ళొద్దు, అందరూ స్నాక్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభుత్వ మనవి. అందరికీ వందనాలు.